ఒక తేడా ఉంటుంది. చంద్రబాబు గారు పవర్లోకి రాకముందు చాలా చెప్తుంటారు, పార్టీలో మనం ఇట్లాగా ఉండాలి అట్లా ఉండాలి అనేది. పవర్లోకి వచ్చాక పార్టీని పట్టించుకునే తీరిక ఉండేది కాదు. బికాజ్ రెండు ఆయనే చూసుకోవడం వల్ల వేరే వాళ్ళని బెటర్ వేరే పెట్టినా కూడా ఈ నాప్కే వస్తే కళా వెంకట్రావులా వీళ్ళందరూ కూడా పలాసి. అయితే లోకేష్ కి ఏంటంటే టైం ఉంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఈయనే షాడో సీఎం, కానీ కంప్లీట్ కాదు కదా. రివ్యూలన్నీ చంద్రబాబు గారు చేసుకుంటుంటారు, పనులన్నీ ఏం చేసేస్తారు డెసిషన్స్. మిగతా టైం ఉంది కదా. పార్టీని సరిగ్గా చెప్పాలంటే చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్టీని జాగ్రత్తగా చూసుకున్నాడు, అందుకే ఆయన తర్వాత కొనసాగలిగాడు. చంద్రబాబు గారు ఉండగానే పార్టీని ఎలా చూసుకోవాలో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు లోకేష్. ఆనాటి ఇది మరి ఈయన రెగ్యులర్ గా కూర్చుంటారు కాబట్టి ఇంట్లో చెప్పుండొచ్చు. పార్టీ కార్యకర్త కోరికని తీర్చే ఏకైక నాయకుడు ఇతడు. నిరంతరం ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా అది ఎంత జాగ్రత్తగా యాక్టివేట్ చేస్తారని నేను మొన్న కథను మాట్లాడితే వినే ఆశ్చర్యపోయాను అనమాట. ఈ ఏ పోస్టులు ఏం పెట్టాలో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, అవి పెడతారు. ఇంకా దాంట్లో ఇంప్రమైజ్ చేయండి, మీ శక్తిని యాడ్ చేసుకోండి అని చెప్తారు. అలా యాడ్ చేసి దాన్ని వైరల్ చేయగలిగి ఎక్కువ లైకులు ఎక్కువ